గోవింద గోవింద రాజమండ్రిలో ఒకే రోజు 5 దేవస్థానాలు అయితే దర్శనం అయితే చేసుకున్నామండి. మొదటిది మహాకాళేశ్వర ఆలయము. ఆ వీడియో పెట్టాను, ఎవరైనా చూడకపోతే చూడండి. దాని కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో. మహాకాళేశ్వర ఆలయం 6 గంటలకల్లా దర్శనం అయిపోయిందండి మార్నింగ్. ఇంకా అక్కడి నుంచి అయితే వాడపల్లికి అయితే బయలుదేరాము. వాడపల్లి కోసం రావులపాలెం బస్సు ఎక్కి రావులపాలెంలో దిగి అక్కడి నుంచి అయితే షేర్ ఆటో అయితే బుక్ చేసుకున్నామండి. ఆటోకి 40 రూపాయలు తీసుకున్నాడు. రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే ఆటోకి 100 రూపాయలు తీసుకుంటారు. వాడపల్లి వెళ్తున్నప్పుడు చాలా చక్కగా ఉందండి ఆ వాతావరణం గట్టా. పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూ చెరువులు, ఇంకా కొబ్బరి తోటలు, ముఖ్యంగా అరటి తోటలండి. మేము ఆటో మీద వెళ్తున్నప్పుడే సైకిల్ మీద అరటికాయలు తీసుకుని వెళ్తున్నారు. ఇంకా నాకు కనిపించేవి అయితే చక్కగా నర్సరీలండి, పూల మొక్కలు. ఇంకా టెంపుల్ దగ్గర కూడా పూల మొక్కలు అయితే అమ్ముతున్నారు. చుట్టూ చూస్తున్నారు కదండి, చుట్టూ కూడాను మనకు షాపింగ్స్ అయితే కనిపిస్తున్నాయి. మేము వెళ్ళేది 9 గంటలు అయిపోయిందండి వెళ్ళేసరికి. అప్పటికే వెహికల్స్ నిండిపోయి ఉన్నాయి. శనివారం అయితే అస్సలకి మనం ఇసుకేసి తీసుకురాలదంట. నడడానికి కూడా మనకి అసలు అవకాశం ఉండదటండి, అంత జనం ఉంటారంట. ఇంకా శనివారం వ్రతం చేసుకున్న వాళ్ళు ఒక శనివారమే రావాలని కాదు, ఏ వారం వచ్చినా సోమవారం దర్శనం చేసుకోవచ్చటండి. ఇంకా మా అక్క అయితే 3 నెలల నుంచి అనుకుంటున్నారు. నేనైతే ఒక్కరోజు కూడా సోమవారం గురించి తెలియదు, అసలు నేను అనుకోలేదు కూడా అండి. కానీ నాకు మంచి దర్శనం అయితే కలిగింది, నాకు ఈ ప్రాప్తి కలిగిందండి. నిజంగా చాలా మంచి దర్శనం అయితే నాకు అయ్యిందండి. ఇంకా మేము వచ్చేసి ఇక్కడ కాస్త ప్రెసప్ అయ్యాము. హోటల్లో కొంచెం టిఫిన్ గట్ట చేసేసి సోమవారి దర్శనకి అయితే బయలుదేరామండి. అక్క అయితే ముందుగానే చెప్పింది 7 కాయిన్లు కాస్త బియ్యం పట్టుకోమంది. 7 ప్రదర్శన చేసినప్పుడు ఒక్కొక్క కాయిన్ వేస్తూ ప్రదర్శన అయిపోయిన తర్వాత బియ్యం వేయమందన్నమాట. అక్కడ పాత్రలు ఉన్నాయండి. ఇంకా మనం 7 ప్రదక్షిణలు చేసే ముందే దేవస్థానం ముందు మనకి ఇలాగా వెంకన్న స్వామి విగ్రహం ఉంటుంది. ఇక్కడైతే దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసుకున్న తర్వాతనే మనం ప్రదక్షిణలు అయితే చెయ్యాలండి. అలాగే 7 శనివార వ్రతం చేసిన వాళ్ళు ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నారు భార్య భర్తలు. ఇంకోటి కూడా చెప్తున్నారండి, 7 ఇటుకలు అక్కడే కొనుక్కోవాలి. 7 ఇటుకల మీద పసుపు కుంకుమ పెట్టి మనం దీపారాధన చేసుకుంటే సొంత ఇంటి కళ ప్రాప్తి అవుతుందని చెప్తున్నారు. ఇంకా మేమైతే 7 ప్రదర్శనలు చక్కగా చేసేసామండి పిల్లలతోని. నేనైతే నడుస్తాను అనుకోలేదు, నేను మాత్రం నడిచేశాను. 50 రూపాయల టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకున్నామండి. నాకైతే మొదట బయటన అయ్యింది దర్శనము. అలాగే సేవకులు అక్కడ ఉంటారు కండి. నాకు వైజాగ్ నుంచి ఒక సేవకురాలు కలిసింది. ఆమె ద్వారా గర్భగుడిలోకి అయితే వెళ్ళి చక్కగా స్వామి దర్శనం చేసుకున్నానండి. ఇంకా స్వామివారు చూసినంత వరకు నాకు తెలియదు, మా పాప చెప్తుంది స్వామివారి శిలతో కాదు ఎర్ర గంధపు చెక్కతో ఉన్నారు స్వామివారు అని చెప్తుంది. చెక్కతో చేసిన ఇది విగ్రహం అని చెప్తున్నారండి. నిజంగా ఏ దోషాలున్నా చందనం మనకు ఇస్తాం కదా దోష నివారణకి, అలాంటిది స్వామివారే ఎర్ర చందనంలో ఉండి మనం చూసుకుంటే ఎటువంటి దోషాలున్నా పోతాయండి. ఇంకా ఇక్కడ నిత్య అన్నదానం కూడా ఉందంట. ఇంకా మేము అన్నదానం అయితే చేయలేదు అనుకోండి. నేనైతే దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా చూస్తున్నారు ఇక్కడ పాత్రలు పెట్టారు కదా, అక్కడైతే మా పాప బియ్యం వేస్తుంటే ఒక్కొక్క దాంట్లో వేస్తున్నానండి. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద అంటూ పునఃప్రాప్తి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారికి అయితే నేను వేసుకున్నానండి. ఇక్కడ మొక్కుకుంటే అనుకున్నవన్నీ అవుతాయని చెప్తున్నారు కదండి. నేను కూడా చాలా మొక్కుకున్నాను. ఇప్పుడుకున్న బాధలు చాలా అయ్యా నాకు. ఇకపైనా సరే మంచి ఇది ఇవ్వని కోరుకున్నానండి. పిల్లలకి నా కుటుంబాన్ని చల్లగా చూడమని, ఇంకా అలాగే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ నుంచి అయితే మేము దగ్గరలోనే శ్రీ జగన్మోహిని కేశవ గోపాలస్వామి ఆలయంకి అయితే బయలుదేరామండి. ఇది రాళీ మండలం ఆత్రేయపురంలో ఉంది. చాలా ప్రాచీన ఆలయము. ఇక్కడ స్వామివారు ముందుకి జగన్నాథుడు, వెనక్కి మోహిని అవతారంలో ఉంటుంది. ఇలాంటి టెంపుల్ ఎక్కడా లేదు కదా. ఇది చోళులు కట్టారని చెప్తున్నారు, 11వ శతాబ్దంలో కట్టారని చెప్తున్నారండి. ఇంకా జగన్మోహిని కేశవ గోపాల స్వామి ఆలయం ఎదురుగానే ఉమా కమండలేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది, శివాలయం కూడా ఉందండి. ఇక్కడ లోనికి మనకి సెల్లలు గట్ట ఏమి తీసుకుని వెళ్ళనివ్వరు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. ఇంక ఇక్కడ కూడా ఒక విశిష్టత అయితే ఉంది. బుధవారము 5 ప్రదక్షిణలు గుడి చుట్టూ చేస్తే మనకు అనుకున్నవన్నీ అవుతాయని చెప్తున్నారు. చూస్తున్నారండి జగన్నాథుడు ఎలా ఉంటారన్నమాట. నల్ల రాతి మీద జగన్నాథుడు పలక చుట్టూ కూడా దశావతారాలు అయితే ఉంటాయండి. బ్యాక్ సైడ్ ఇలా మోహిని అవతారము,
తలని ఆడవారు ఎలా సిగేసుకుంటారో అలా ఉంటుంది. నడుముకు వడ్డానము, తొడపై తెల్లటి మచ్చ అయితే చూపిస్తారు. అందరికి కూడా గర్భగుడిలోకి అయితే పంతులు గారు తీసుకుని వెళ్తారండి. గర్భగుడిలోని మనకు చిన్న వెలుతురులో వెనకని మోహిని అవతారం, ముందుకి జగన్నాథుడు చూపిస్తారు. ఇక్కడ కూడా అన్నదానం చక్కగా పెడుతున్నారండి, నిత్యాన్నదానము చూస్తున్నారు కదా. జగన్నాథుడు ఇలాగే ఉంటారు ఈ టెంపుల్లో. ఇది కూడా చాలా ప్రాచీన ఆలయం అట. నేనైతే చాలా హ్యాపీ అయ్యానండి, ఎందుకంటే ఇలాంటి టెంపుల్ మనం ఎప్పుడు చూస్తామండి. ఒకే రోజు 5 దేవాలయాలు మాకైతే మంచి దర్శనాలు కూడా అయ్యావి. ఇంకా ఇక్కడి నుంచి అయితే మేము ఎదురుగానే శివాలయం ఉందని చెప్పాను కదండి. దర్శనం అంతా అయిపోయిన తర్వాత శివాలయం అయితే బయలుదేరాము. ఇక్కడ మరి వీడియోలు గట్ట ఏమీ చూపించలేకపోయానండి, టెంపుల్స్ గట్ట. ఎందుకంటే దేనికి కూడా వాడపల్లిలో కూడా అసలు గుడి కూడా మనకు కనపడలేదు. తీద్దామన్నా వీడియో తీద్దామన్నా, ఎందుకంటే అస్సలే ఎలా లేదండి అక్కడైతే మాత్రం. ఇంక ఇక్కడ టెంపుల్లోకి ఎలా ఉంది కానీ దేవుడిని అయితే చూపించనివ్వలేదు. అందుకే ఈ ప్రాంగణం అంతా మీకైతే చూపిస్తున్నాను. ఈ టెంపుల్ కూడా చూస్తున్నారండి. ఇక్కడ పెయింటింగ్స్ గట్ట చాలా బాగున్నాయండి. ఇటు సైడ్ పెయింటింగ్స్, టెంపుల్స్, ఇంకా చాలా ఎత్తైన గోపురాలు, చాలా చాలా బాగుందండి టెంపుల్ అయితే మాత్రం. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత పిల్లలతోనైతే నేను ఉమా కమండలేశ్వర స్వామి దేవస్థానంకి అయితే వెళ్ళామండి. అక్కడ కూడా స్వామివారు స్వయంభూగా వెలిచారంట. ముఖ్యంగా శివలింగము మనకు సాఫ్ట్గా ఉండదండి. రుద్రాక్షల పైన ఎలా ఉంటుందో అలాగే శివలింగం పైన ఉంది. ఆ చరిత్ర అంతా అక్కడ మనకు రాసి చూపిస్తారు. అక్కడ కూడా మనకి ఎలా లేదండి. ఇంకా వెళ్తున్న దారిలోనైతే మజ్జిగలు అన్నీ పంచుతున్నారు. ఆ ఎండ అలా ఉంది మేము వెళ్ళేసరికి మాత్రం. చూస్తున్నారు కదండి, జగన్నాథుడు టెంపుల్ ఎదురుగానే శివాలయం. అది కూడా 11వ శతాబ్దంలో చోళులు కట్టించారని అక్కడ చెప్తున్నారు. చరిత్ర అంతా అక్కడ మనకి ఎంట్రన్స్లో బోర్డు మీద ఉంటుందండి. ఇకొకటి శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి దేవస్థానం. ఇకొకటండి చరిత్ర అంతా ఇక్కడ రాసింది. స్వామివారు లింగము సాఫ్ట్గా ఉండదంట. రుద్రాక్షలు ఎలా ఉంటుందో, రుద్రాక్షల పైన ఎలా ఉంటుందో అలా ఉంటుందట. ఇంకోటి ఉందండి, మనం ఎంత అభిషేకం చేసినా ఆ నీరు మనకి బయటికి రాదు, ఇంకిపోతుంది. నిజంగా అది సత్యం కదండి. ఇంక అంతకంటే నిదర్శనం మనం చెప్పలేము ఏది కూడాను. ఇంక ఇక్కడ దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉందంట. మేము వెళ్దాం అనుకున్నాం కానీ మరి లోన్కైతే ఎలా ఇవ్వలేదండి. ఆత్రేయపురం అంటే పూతరేకులకు ఫేమస్ కదా. మేమైతే చక్కగా 4 పార్సల్ తీసుకున్నామండి. ఒక్కొక్క ప్యాకింగ్ 100 రూపాయలు. ఆత్రేయపురం అంటేనే పూతరేకులు మామూలుగా లేవండి, చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇంకా పూతరేకులు తీసుకొని జగన్మోహిని కేశవ గోపాల స్వామి ఆలయంకి వచ్చేసి చక్కగా అన్నదానం అయితే తినేసామండి. అక్కడి నుంచి మరో దేవాలయం కూడా వెళ్ళిపోయాము. ఆ వీడియో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి. మీ సపోర్ట్ ఉంటేనే నా వీడియోస్ కాస్త ముందుకెళ్తాయి. లెంత్ ఎక్కువైనా అన్నీ చూపించాలని ఒక మంచి ఉద్దేశంతో వీడియో కాస్త ఎక్కువగా చూపిస్తుంటానండి. ఇంకా మీ సపోర్ట్ లేకపోతే ఏది అవ్వదు కదా. మాకైతే మంచి దర్శనాలు అయ్యావి. జై శ్రీరామ్.